హలో అండి. చాలా సింపుల్‌గా బూరెలను ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా వస్తాయి. దానికోసం అయితే ముందుగా శనగపప్పుని 50% ఉడికించుకొని రైస్ కవర్ ఉంటది కదండీ! ఆ కవర్ మీద ఏసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో ఏసుకొని కొంచెం కొంచెం ఏసుకొని ఇలా మెత్తగా ఆడుకోవాలండి. ఇప్పుడు రుబ్బులోని తగినంత పిండినేసుకోవాలండి. బియ్యం పిండినేసుకొని షుగర్, సాల్ట్ ఏసుకొని వాటర్ ఏసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ పొగడనంతా కూడా ఒక మెజర్‌మెంట్ కప్ తీసుకొని 3 కప్పులైతే పొగడేసుకోవాలి. కప్పున్నర షుగర్ ఏసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద కళాయి పెట్టుకొని దాంట్లోని 3 ప్యాకెట్ల ఆయిల్ అయితే ఏసుకోవాలండి. ఆయిల్‌లోనైతే బూరె బాగా ములగాలనమాట. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఉండలు తీసుకొని ఈ రుబ్బులో ముంచుకొని ఇలా బూరెలను ఒకసారి ఏసుకొని చెక్ చేసుకోవాలండి. ఇది చాలా మెత్తగా వచ్చింది. మరి కాస్త బియ్యం పిండిని ఏసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు బూరెలన్నిటిని కూడా ఈ విధంగా ఏసుకోవాలండి. చాలా టేస్ట్‌గా వస్తాయండి. 3, 4 రోజులైతే ఖచ్చితంగా నిలవ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.